ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మర్చిపోయారనుకుంటా కదా! మళ్ళీ వార్త తెరపైకొస్తుంది. ఏంటంటే విషయము, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి షాక్ ఇస్తున్నాడా? లేకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్‌కే షాక్ ఇచ్చిర్రా? అర్థమైంది కదా! రేవంత్ రెడ్డి వాళ్ళకి షాక్ ఇచ్చిండా? లేకపోతే వీళ్ళు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిర్రా అనేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. అది 3 నెలల్లో పడుతుందా, 6 నెలల్లో పడుతుందా, సంవత్సరంలో పడుతుందా, మొత్తానికైతే అనర్హత వేటు తప్పదు. బై ఎలక్షన్స్ కూడా తప్పవు. ఈ నేపథ్యంలో మెల్లగా హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడుతుందట రేవంత్ రెడ్డి. మనకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏంది వీళ్ళతోటి, ఉంటే ఉండమను, పోతే పొమ్మని చెప్పు, వస్తే వస్తాయి బై ఎలక్షన్లు, ఏం చేస్తాం అనే ఒక డిస్కషన్ జరిగిందంట. వీళ్ళు పెద్ద మనిషి దగ్గరికి పోవడం కావచ్చు, అంటే వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకి కూడా ఉంటాయి కదా. ఏంది మా పరిస్థితి అంటే ఇప్పటికే వీళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే కుడితిర పడ్డ ఎలకలాగుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అసలు మనకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుందా అనేదే వీళ్ళ భయమట. సో కాకపోతే ఇప్పుడు దానికి తగ్గట్టు పావులు వెతుక్కోవాలి. ఇంకా ఇప్పుడు పోనీ కేసీఆర్ అపాయింట్మెంట్ కోరి కేసీఆర్ దగ్గరికి పోయి, లేదు మేము తప్పు చేసినాము, మేము ఉంటాము, దయచేసి మాకు అవకాశం కల్పించండి అని అడుగుదామంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపిస్తలేదు. ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలి? ఒకవేళ కనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనుక ఒకవేళ దయతలిచి సరే తప్పు జరిగింది అంటున్నారు కాబట్టి ఉండండి అనే మాట అంటాడేమో అనే అవకాశం ఉందనంటే ఆ అవకాశానికి ఎక్కడ కూడా 1% కూడా కనిపించట్లేదు. మొత్తం అక్కడ జీరోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోనీ అనర్హత వేటు పడితే ఈ 10 మంది కంటే మాకు కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న 10 మందికి టికెట్ బై ఎలక్షన్స్లో వచ్చే అవకాశం ఉందా? మెయిన్ డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఈ 10 కాన్స్టిట్యున్సీలలో ఆల్మోస్ట్ 10కి గట్టిగానే ఉన్నారు. ఎవరు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్. రెండోది కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఉదాహరణకి పటాన్ చెరువు తీసుకుందాం. గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా. కాటాకి టికెట్ కేటాయించినందుకు కాటా ఎంత లొల్లి చేసినాం మనము. కాటాకు టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఏది జనరల్ ఎలక్షన్స్లో దామోదర్ నరసింహ రాజీనామా కూడా చేస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు రేపు బై ఎలక్షన్స్లో కాటాని కాదని గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే కాటా వర్గీయులు సపోర్ట్ చేసి గెలిపిస్తారా? ఇది అయ్యే పనా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే రెంట్కి చెడ్డ రేవళ్ళలాగా ఉన్నట్టుగా లేదా? ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు లేరు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు లేరు. ఏడ చూసుకున్న అదే ఉంది. ఇప్పుడు జగిత్యాల చూసుకుందాం. డాక్టర్ సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఇప్పటికే వాళ్ళ ఏలు కూడా పెట్టనిస్తలేడు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మారిండ్రా అంటే మారిండ్రానే తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ లేదు. పోనీ వీళ్ళు పోయిన సందర్భంలో వీళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా అంటే వీళ్ళు ఖచ్చితంగా పార్టీ మారిన వాళ్ళు కండిషనల్గానే వెళ్తారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అన్కండిషనల్గా వెళ్ళినాము, నియోజక అభివృద్ధి కోసం వెళ్ళినాము అని చెప్తుంటారు. కానీ డెఫినెట్గా అన్కండిషనల్గా వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కండిషనల్గా వెళ్ళిన వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి ఏమేం మాటలు ఇచ్చిరో ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు నిలబెట్టుకున్నారు అనుకోవచ్చా? నాకు తెలిసి వీళ్ళు ఏదో పెద్ద కాన్స్టిట్యున్సీ అభివృద్ధి నిధుల కోసమో దానికోసం అయితే పోలేదు కదా. మొత్తం హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి అయితే రియల్ ఎస్టేట్ కావచ్చు, వాళ్ళకున్న ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, రకరకాల బేస్ మీద పోతుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఒక స్కెచ్ వేస్తున్నారట. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కనీసం మనకు ఒక భరోసా కూడా ఇస్తలేడు ముఖ్యమంత్రి కానీ, లేదు ఆయా జిల్లాల మంత్రిలుగా ఉన్న ఇన్ఛార్జీలు మనకి ఇస్తలేరు. మనం ఏం చేద్దాం? మనము వీళ్ళకు తగ్గ షాక్ ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నయాన్నో భయాన్నో మళ్ళీ మొదటికే వస్తుంది. బీఆర్ఎస్ వైపే చూస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు కదా, అసలు వాళ్ళు మా పార్టీలు ఎప్పుడు చేరిండ్రు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా అన్నారు. వీళ్ళు కూడా ఏమంటారు, మేమేం కండవా కప్పుకోలే కదా అనేసి వీళ్ళు కూడా మాట్లాడుతారు. ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మేము అవి గుడి కండవాలు, మేము కండవాలే కప్పుకోలేదని చెప్తున్నారు. మరి ఒక దిక్కేమో వీళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు ఢిల్లీలో వీళ్ళ మీద, వీళ్ళేమో రాష్ట్రంలో వాళ్ళకు దగ్గర న్యాయ పోరాటం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారంట. ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తున్న ఏకైక దిక్కు బీఆర్ఎస్ఏనా?
ఇప్పుడు కాదు చాలా ఏమైతుంది బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ మంచి పనులు చేసింది, మేము కాంగ్రెస్ కోసమే కదా, రేవంత్ రెడ్డి పిలిస్తేనే కదా వచ్చినాము, ఏమైతుంది మేము బై ఎలక్షన్లోకి పోయి మేము తాడో పేడో తేల్చుకొని వస్తామంటే కనీసం అసలు ఫస్ట్లో అసలు టికెట్ వస్తుందా రాదా అనేదే ఫస్ట్ డౌట్. ఇన్ కేస్ ఆఫ్ ఆ 10 మందిలో 4కో 5కో టికెట్ వచ్చింది అనుకుందాం. ఈ టికెట్ వచ్చినా కూడా కనీసం ప్రజల్లోకి వెళ్ళి అమ్మా మాకు ఓటు వేయండి, అయ్యా మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఉందా? పార్టీ మారిన విషయాన్ని పక్కన పెడితే కనీసం కాంగ్రెస్ ఈరోజు చేస్తున్న పనుల నేపథ్యంలో, చెయ్యని పనుల నేపథ్యంలో, చేయకున్నా చేసినామని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా? ఇలాంటి నేపథ్యంలో బై ఎలక్షన్స్ వస్తే మాకు ఓటు వేసి గెలిపించండి అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు వీళ్ళ దగ్గర అసలు సమాధానాలు ఉన్నాయా? ఫస్ట్ ప్రశ్న, అసలు మీరు పార్టీ ఎందుకు మారినరు అని అడుగుతుంది. వీళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పోయినాము, అభివృద్ధి నిధుల కోసం పోయినాము అంటారు. సరే, మీరు 1000 సంవత్సరం అవుతుంది కదా, ఇప్పటి వరకు మీరు మా నియోజకవర్గానికి చేసిన డెవలప్మెంట్ ఏంటి, మీరు తెచ్చిన నిధులేంది, కనీసం మీరు ఇచ్చిన వాళ్ళు 6 గ్యారంటీ స్కీమ్లలో మా వరకు వచ్చినవి ఏంటి అని అడుగుతారు. అసలు వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. అసలు మీరు మా దగ్గరికే వస్తలేరు కదా అనే మాట మాట్లాడతారు. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే నుయ్యి అన్న చందంగా మారింది. సో వీళ్ళ ముందు ఇప్పుడు ఏంటనంటే వీళ్ళకి ఒకటే, ఏదైనా చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏదో రకంగా జరగకీయకపోతే తప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మాతో పాటుగా అంటే ఈ 10 మందే కాదు, ఈ 10 మందితో పాటుగా ఇంకో 10 మందిని లాక్కొని వెళ్ళగలిగితే టిట్ ఫర్ టాక్ లాగుంటుంది, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగుంటుంది. ఎందుకంటే మమ్మల్ని ఏమో రమ్మని చెప్పి మమ్మల్ని బతిలాడుకొని బామాలాడుకొని ఏదో మొత్తానికైతే మాకు ఆశ చూపించి మమ్మల్ని తీసుకొని ఈరోజు వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత అనే పరిస్థితికి తీసుకొచ్చారు కదా. అసలు మేమేందో చూపిస్తాము అనేసేమో వీళ్ళు అనుకుంటున్నట. ఆయనేమో చల్తా వాళ్ళు ఉంటే ఉండిరు పోతే పోయిరు, చూద్దాం రేపు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు. ఆయన అసెంబ్లీలోనే అన్నాడు కదా, ఎందుకు వస్తాయి బై ఎలక్షన్లు, అప్పుడు రాని ఎలక్షన్లు ఇప్పుడు ఎందుకు వస్తాయి అనే మాటలు మాట్లాడి కదా. సేపు ఇప్పుడు కూడా అదే తరహాలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూద్దాం, అప్పటి సంగతి చూద్దాం, మనకు 65 మందురు కదా అని మాట్లాడుతున్నట. ఈ నేపథ్యంలో ఇటు ఈయన పాచిక వార్తదా, లేకపోతే వాళ్ళు ఎలాంటి జలకి ఇవ్వబోతారు, నిజంగా వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని లాక్కొని వచ్చి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారనేది ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.